ప్రైజ్ ది లార్డ్. ఉదయకాల సమయమున ఈ వాక్యం వింటున్న అందరికీ కూడా ప్రభు నామమున వందనములు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు కూడా ఉదయాన్నే లేచి ఈ రోజైనా చక్కగా మంచి జరిగితే బాగుండు, ఈ రోజైనా నేను ప్రయత్నించే ప్రయత్నం చక్కగా ఫలిస్తే బాగుండు, దేవుడు దీవిస్తే బాగుండు, ఈ రోజైనా నా సమస్యలకి దేవుడు జవాబిస్తే బాగుండు, ఏదో ఒకటి చెయ్యాలి అని ఆలోచనతో ఎంతసేపు కూడా గుండె నిండా కూడా ఏదో ఒక ఆలోచనలతో ఉండి ఉదయాన్ని ఈరోజు గడుపుతుంటే కనుక దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ వాక్యం చివరి వరకు కూడా శ్రద్ధగా వినండి. కొన్నిసార్లు మనకు అనిపించింది చక్కగా మనము ఎదగాలి, చక్కగా అందరిలాగా ఉండాలి, గొప్పగా ఉండాలి, ఇక ఎన్నాలి సమస్యలు, ఇక ఎన్నాలి కష్టాలు, వీటన్నిటి నుంచి తొందరగా విడుదల పొందేయాలి అని మనం అనుకుంటూ ఉంటాము. అలా అనుకోవటం తప్పు కాదు, సమస్యల నుంచి బయటికి రావాలనుకోవటం తప్పు కాదు. కానీ మనము తొందరగా రావాలనుకుంటాము, తొందరగా మేలు జరిగిపోవాలనుకుంటాము. దేవుడి రోజు అలాంటి వాళ్ళతోనే మాట్లాడుతున్నాడు. ఒక విషయాన్ని మీకు చెప్పాలని అయితే అనుకుంటున్నాను. ఒక చిన్న బాలుడు ఉదయాన్నే లేచి చక్కగా బయటికి వస్తాడు. బయటికి వచ్చిన తర్వాత అంతా చూస్తూ ఒక చెట్టు మీద ఉన్న ఒక సీతాకోక చిలుక గూటిని అలాగే చూస్తూ ఉంటాడు. అయితే అక్కడ ఆ గూటిలో ఆ సీతాకోక చిలుక బయటికి రావడానికి ఎంతో కష్టపడుతుంది. అది చూస్తూ ఉన్న ఈ యొక్క బాలుడు అయ్యో పాపం ఏం చేయాలి, అది ఆ పాపం అలాగే గూట్లో నుంచి బయటికి రాలేకపోతుందని జాలిపడి ఏం చేయాలా అనుకొని లోపలికి వీళ్ళ కత్తిరి తీసుకొచ్చి ఆ యొక్క గూటిని కోస్తాడు. అప్పుడు ఆ సీతాకోక చిలుకని బయటికి రావడానికి సహాయం చేస్తాడు. అప్పుడు అనుకుంటాడు కదా, నేను ఎంత గొప్ప పని చేశానో, నిజంగా ఇక నేను ఈ సీతాకోక చిలుక బయటికి రావడానికి సహాయం చేశానని అనుకుంటాడు. అయితే చాలాసేపు అలాగే చూస్తూ ఉంటాడు. ఆ సీతాకోక చిలుక బయటికి వస్తుంది, అది చూసి ఎంతో ఆనందపడతాడు. కానీ ఆ సీతాకోక చిలుక బయటికి వచ్చాక ఎగరలేదు. అది చూసి బాలుడు ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే గూటి నుంచి బయటకు రావడానికి చేసే ఆ పోరాటమే రెక్కలకు బలాన్ని ఇస్తుంది. బాలుడు సహాయం చేశాను అనుకున్నాడు కదా, కానీ నిజానికి దాని ఎదుగుదలను అడ్డుకున్నాడు. మన జీవితంలో కొన్ని కష్టాలు మన బాధ పెట్టడానికి రావండి, మనల్ని బలంగా మార్చడానికి వస్తాయి. అందుకే దేవుడు కూడా కొంతసేపు మౌనంగా ఉంటాడు. ఎందుకంటే మనం నేర్చుకోవాలి కదా వాటి నుంచి. కొన్నిసార్లు మనకి కష్టాలు వచ్చినప్పుడు కూడా మనము భయపడకుండా వాటి నుంచి ఎంతసేపు ప్రభా వాటి నుంచి మమ్మల్ని తప్పించు, విడిపించు అని ప్రార్థించకుండా దేవుని మనం ఇలా ప్రార్థించాలి. ప్రభువా, నాకు వీటి నుంచి వీటి కష్టాలను కూడా నేను చక్కగా ధైర్యంగా నిలదొక్కుకోవడానికి నాకు నీ బలము, నీ శక్తి నాకు దయచేయమని నీవు ప్రార్థిస్తే తప్పకుండా దేవుడు అనేక శక్తి బలాన్ని నీకు దయచేస్తాడు. ఏ విషయంలో కూడా మనము తొందరపడకూడదు. ఈ కష్టాలు, ఈ శ్రమలు చూసి వెంటనే వీటి నుంచి బయటికి వచ్చేయాలి అని దేవుణ్ణి అడిగి వాటి నుంచి తొందర నిర్ణయాలు తీసుకోవటము అలా చేస్తే అది మన జీవితాన్ని పాడు చేస్తాయి. ఎలాగైతే ఒక మామిడి చెట్టు నిండా కూడా ఒక మామిడి పండ్లు ఉన్నప్పుడు అవి చిన్నగా ఉండగానే వాటిని కోసేసుకుని అలాగే అవి పూర్తిగా తయారవ్వకుండా ఆ పండ్లని కోసేసుకుని తినేస్తే వాటి పూర్తి యొక్క రుచిని మనము అనుభవించగలుగుతామా? అలాగే మన జీవితంలో కూడా మనం తొందరపాటు నిర్ణయాలు తీసేసుకుని తొందరగా ఏదో జరిపోవాలి, ఏదో ఒకటి చేసేయాలనుకుని నిర్ణయాలు తీసుకోవటం వల్ల దేవుని యొక్క పూర్తి ఆశీర్వాదము, ఆ యొక్క పూర్తి మేలు మనము చూడలేము. కాబట్టి తొందరపాటు తీసుకోవద్దు. ఏదైనా దేవుని నిర్ణయం ఎప్పుడు సరైనదే. దేవుని బట్టి ముందడుగు వేస్తే తప్పకుండా మన ఎదుగుదలకి తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు. విశ్వసించువాడు తొందరపడడు, దేవుని నమ్మినవాడు తొందరపడడండి. ఎందుకంటే దేవుని సమయం ఎప్పుడు ఉత్తమమైనదే అని అతనికి తెలుసు. మనము కూడా ప్రార్థిద్దాం. దేవుని సమయం ఎప్పుడు ఉత్తమమైనదే, దేవుడు చేయాల్సినప్పుడు చేస్తాడని మనము నమ్మకం ఉంచుతాము. తొందరపడొద్దు. మనం ఎదగాలంటే కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఉంటాయి. అవి ఏంటంటే మనము
దేవునిపై నమ్మకం ఉంచి ఇది దేవుడు చెయ్యగలడు, నేను దేవునిపై నమ్మకం ఉంచుతున్నాను, నేను ఆశ కోల్పోను అని అనుకోవటమే నువ్వు ఎదుగుదలలో వేసిన ముందు అడుగు. రెండవది ఏంటంటే, దేవుణ్ణి అడిగి ప్రయత్నిస్తాను, దేవుణ్ణి అడిగి నేను ప్రారంభిస్తాను అనుకోవటమే నువ్వు ఎదగడానికి నువ్వు వేసిన రెండో అడుగు. ఇలా ఒక్కొక్క అడుగుని దేవునిపై నమ్మకంతో, ధైర్యంతో, విశ్వాసంతో ఎదిగితేనే, నడిస్తేనే, అడుగు వేస్తేనే అది తప్పకుండా నీ ఎదుగుదలకి తొందరగా జవాబిస్తుంది. అప్పుడు నువ్వు దేవునికి మహిమగా నిలబడతావు. కాబట్టి మనం తొందరపడొద్దు. ఆ సీతాకోక చిలుక ఎలాగైతే ఎగరలేకపోయిందో అలా మనం కూడా మన తొందరపాటుతో మనం కూడా ఎదగలేము. అందుకని ప్రార్థిద్దాం, ధైర్యంగా ఉందాం, దేవునిపై నమ్మకం ఉంచుదాం, తొందరపడొద్దు. అన్నీ దేవుడే చూసుకుంటాడని నమ్మకంతో ముందడుగు వేస్తే తప్పకుండా ఒకరోజు దేవుడు తన నామానికి మహిమగా మనల్ని నిలబెట్టుకుంటాడు. ఈ యొక్క వాక్యం మీకు ఆశీర్వాదకరంగా అనిపిస్తే తప్పకుండా ఈ వాక్యాన్ని మీరు మీ బంధువులతో, మీ స్నేహితులతో కూడా షేర్ చేసుకోండి. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.